ఛానలుకి స్వాగతం. మేషరాశి వారి యొక్క గోచార ఫలితాలు 2024వ సంవత్సరంలో చూసినట్లయితే 100 ఏళ్ల తర్వాత ఇంతటి అదృష్టం అనేది వారికి కనిపిస్తుంది. అయితే 2024వ సంవత్సరంలో ఆదాయం, వ్యయం, రాజ్యపూజ్యం, అవమానం మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి? అలాగే మేషరాశి వారి యొక్క జీవితంలో 2024వ సంవత్సరంలో గుండె పగిలే నిజాలు కూడా కనిపిస్తున్నాయి. అవి ఏంటి? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు మరియు కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. ఈ రాశి చక్రంలో మొదటిది. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ రాశివారు భగభగమండే తత్వంతో ఉంటారు. అలాగే కోపాన్ని, పౌరుషాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. స్నేహితులకు వెనకంజ వేయకుండా ఆదుకుంటారు. మనోధైర్యంతో వీరు తీసుకునే సాహస నిర్ణయాలు వీరికి బాగా కలిసి వస్తాయి. అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వల్ల మాత్రం నష్టాలు సంభవించే అవకాశాలైతే ఉంటాయి. అయితే 2024వ సంవత్సరంలో మేషరాశి వారి యొక్క గోచార ఫలితాలను కనుక చూసినట్లయితే ఆదాయం 8గా కనిపిస్తుంది, వ్యయం 14గా కనిపిస్తుంది. అలాగే రాజ్యపూజ్యం 4గా, అవమానం 3గా కనిపిస్తుంది. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ అనేది 2024వ సంవత్సరంలో చాలా అవసరమనే చెప్పుకోవాలి. అంటే ఆర్థికంగా డబ్బు సమకూరుతుంది, కానీ అనుకోని ఖర్చులు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తాతల నాటి ఆస్తులను పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోర్టు కేసుల్లో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. అలాగే ఈ సమయంలో మీరు ఆర్థికపరంగా గణనీయమైన పురోగతినైతే సాధిస్తారు. కానీ ఆర్థిక క్రమశిక్షణ మాత్రం చాలా అవసరం. ముఖ్యంగా మీ యొక్క అనారోగ్య సమస్యల నిమిత్తం కావచ్చు, లేకపోతే మీ కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యల నిమిత్తం కావచ్చు, డబ్బు ఎక్కువగా ఖర్చయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేయటం అనేది చాలా అవసరమనే చెప్పుకోవాలి. అయితే మేషరాశి వారికి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే అద్భుతమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితంలో మెరుగుదలను చూస్తారు. వినియోగదారులను ఆకట్టుకునే రీతిలో కొన్ని మార్పులను చేస్తారు. దీనివల్ల మీ వ్యాపారం తిరిగి పుంజుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యాపార భాగస్వాములతో ఉన్న విభేదాలు కూడా పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులకి ప్రమోషన్ కి సంబంధించి మీరు గుడ్ న్యూస్ వినే అవకాశాలు ఈ సంవత్సరంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ సమయంలో తోటి ఉద్యోగస్తుల నుండి మద్దతు, వారి యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. పెండింగ్ లో ఉన్న ప్రతి పనిని పూర్తి చేసి పై అధికారుల ప్రశంసలు పొందుకుంటారు. దీనివల్ల వారు మీ గురించి పాజిటివ్ గా రియాక్ట్ కావటం, అలాగే మీ యొక్క ఆర్థిక పెరుగుదల గురించి, మీ ప్రమోషన్ గురించి వారు ఆలోచించడం కూడా జరుగుతుంది. అలాగే మేషరాశి వారు ఈ సమయంలో చూసినట్లయితే 2024వ సంవత్సరంలో కొన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొత్త వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా జూన్ మాసంలో మీ యొక్క జాతకంలో కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో కూడా ఈ మేషరాశి వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొన్ని నిందలు, ఆరోపణలు కూడా మిమ్మల్ని బాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాల్లో అతి జాగ్రత్తగా ఉండటం అనేది చాలా అవసరం. ఈ విధంగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎక్కువ మట్టుకు ఆర్థికంగా మాత్రం గణనీయమైన పురోగతి వీరి సొంతం కాబోతుందనే చెప్పుకోవాలి. డబ్బు పొదుపు చేసుకునే విషయంలో మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్లయితే మీరు ఆర్థికంగా గణనీయమైన పురోగతినైతే సాధిస్తారు. 100 సంవత్సరాల తర్వాత ఇంతటి అదృష్టం మిమ్మల్ని వరించబోతుందనే చెప్పుకోవాలి. అయితే మేషరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి దాన ధర్మాలు చేయటం అనేది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. శివారాధన, విష్ణు ఆరాధన వీరికి మేలు చేస్తుంది. వీరి జీవితంలో లక్ష్మీ సహస్రనామ పారాయణ, లక్ష్మీ పూజ చేయటం వల్ల కూడా వీరు ఎన్నో శుభ ఫలితాలనైతే పొందుకుంటారు. చూశారు కదండి, మేషరాశి వారి యొక్క గోచార ఫలితాలు 2024వ సంవత్సరంలో ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నారు. అలాగే ఏ అంశాల్లో అనుకూల, ఏ అంశాల్లో ప్రతికూల ఫలితాలు ఉంటాయో కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.